నంద్యాల జిల్లాలో జొన్న రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పండించిన పంటను అమ్ముకోవడానికి పడరాని పాట్లు పడుతున్న గడివేముల మండల రైతులు నేడు జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. నిబంధనల పేరుతో ప్రభుత్వం విధిస్తున్న కోతలు, రవాణాలో జరుగుతున్న జాప్యంపై నిప్పులు చెరిగారు. గడివేముల మండలం పెసరవాయి, బూజనూరు, కరిమెద్దల, ఎం చింతకుంట తదితర గ్రామాల రైతులు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నేతృత్వంలో నంద్యాల కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. గత నెలలో ధర్నా చేసినా అధికారుల్లో చలనం రాకపోవడంతో రైతులు మరోసారి ఆందోళనకు దిగారు. కేవలం 5 ఎకరాల వరకే, అది కూడా ఎకరాకు 20 క్వింటాళ్లు మాత్రమే కొంటామనే నిబంధనను ఎత్తివేయాలి. పండించిన ప్రతి గింజను ప్రభుత్వం సేకరించాలి. ప్రస్తుతం గ్రామానికి ఒకే వాహనం పంపడం వల్ల రోజుకు 5గురు రైతుల నుండి మాత్రమే కొనుగోలు జరుగుతోంది. అదనపు వాహనాలు ఏర్పాటు చేయాలి. రవాణా ఆలస్యం కాకుండా ఉండాలంటే రైతుల సొంత ట్రాక్టర్లను కూడా వినియోగించుకునేలా అనుమతులు ఇవ్వాలి. కల్లాల్లో నిల్వ ఉన్న జొన్నలు అకాల వర్షాలకు తడిసిపోతాయని, ఎలుకలు మరియు పందికొక్కుల వల్ల సంచులు పాడై నష్టం జరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కర్మేదర్ గ్రామం ఈశ్వరెడ్డి. మా మండలంలో మొత్తము 2000 చిలుకు పైనే జొన్నలు పండించారు. ఈ జొన్నలు కొనుగోలు కేంద్రాలు మొన్న సోమవారమే ప్రారంభిస్తామన్నారు. సోమవారం నుంచి ఈ రోజు ఒక కర్మేదర్ గ్రామంలో ఒక లారీ, ఆ బిల్లుగూడలో ఒక లారీ ఇట్లా పోతుంటే ఎన్ని రోజులు పెట్టినా కూడా మాకు తీరని నష్టం జరుగుతుంది. పెసరాయి, గందివేముల, భూజంలో ఇప్పటికి ఒక లారీ కూడా మొదలు పెట్టలేదు. ట్రాన్స్పోర్ట్ విషయంలో గవర్నమెంట్ వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఎవరు ఇచ్చారు కానీ మాకు ఎలాంటి చేయగలదు. నాయక్ సార్ గారు ఇప్పుడు వచ్చి ట్రాన్స్పోర్ట్ ఆయన పోయింది, మళ్ళీ వేరే తనకి ఇచ్చినామని చెప్పారు. ఆ వేరే తను ఎప్పుడు వచ్చి కొనుగోలు చేస్తారు? ఊరికి ఒక లారీ 2 లారీలు పంపిస్తే ఎలాంటి ఉండదు. కాబట్టి గవర్నమెంట్ కూడా విభిన్న చర్య తీసుకొని తొందరగా కలెక్టర్ గారు కూడా ఆ ట్రాన్స్పోర్ట్ అతనికి చెప్పి లారీలు దండగా పెట్టమని, జిఎస్పీ పెట్టమని అడుగుతున్నారు. ఊరున్న ట్రాక్టర్లు ఉన్నాయి. ప్రతి రైతు ట్రాక్టర్లు బాడగా తీసుకొని పోయి ఎవరి సరుకు వాళ్ళు దాంట్లో గోడౌన్లో కానీ పంపించే ఏర్పాట్లు కూడా ఉంటాయి. దాన్ని కూడా నాయక్ సార్ కూడా దృష్టికి తీసుకుపోయినాము. దాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి దాని కొనుగోలు మాత్రము వెంటనే అకాల వర్షాలు రాకముందుకే మనము తొందరగా ఈ కొనుగోలు కేంద్రాలు చేయవలసిందిగా కోరుతున్నాము. నంద్యాల జొన్న రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుంది. గత నెల 9వ తేదీ జొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభించామని చెప్పేసి రైతాంగం కలెక్టర్ని అడిగారు. కలెక్టర్ గారు కూడా స్పందించి వెంటనే కొనుగోలు కేంద్రం ప్రారంభిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. హామీ మేరకు కొనుగోలు కేంద్రం పెట్టారు. ఇందులో కొన్ని నిబంధనలు పెట్టారు. కేవలం ప్రతి రైతుకు 20 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేస్తామని, 5 ఎకరాలకు మాత్రమే ప్రతి రైతుకు కొనుగోలు చేస్తామని చెప్పి లిమిట్ పెట్టారు. ఈ లిమిట్ వల్ల జొన్న పండించే రైతాంగానికి నష్టం జరుగుతుంది. ప్రభుత్వం పునరాలోచించి ఈ లిమిట్ని ఎత్తేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అదేవిధంగా ప్రస్తుతం గడివేముల మండలంలో కొనుగోలు ప్రారంభమైంది. పెసరవాయి, బూజనూరు, కరిమద్దల గ్రామాల్లో రోజుకు 1 వెహికల్ మాత్రమే పంపిస్తున్నారు. కారణం ఏంటంటే కాంట్రాక్టర్ వెహికల్స్ ప్రాబ్లం ఉంది, కోర్టు తీర్పు ఇబ్బందిగా ఉంది కాబట్టి ఆలస్యం జరిగిందని చెప్తున్నారు. కోర్టు తీర్పుల పేరుతో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో ఆలస్యం జరిగితే కల్లాల్లో జొన్నలు ఉన్నాయి. ఒకవేళ అధిక వర్షం అన్నా లేకపోతే అగ్ని ప్రమాదం జరిగినా కూడా రైతు తీవ్రంగా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభుత్వం కాంట్రాక్టర్ పైన ఒత్తిడి తీసుకొస్తుందా లేదా ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందా? రోజువారీగా వెహికల్స్ పెంచాలి. ప్రతి గ్రామంలో ఉన్నటువంటి రైతుల వద్ద ఉన్నటువంటి మొత్తం జొన్నల్ని ఆలస్యం చేయకుండా కొనుగోలు చేయడానికి అవసరమైనటువంటి వెహికల్స్ పెంచాలని చెప్పేసి ఈరోజు రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఎఫ్సిఐ చూసేటటువంటి నాయక్ గారు రేపటి నుంచి వెహికల్స్ పెంచుతా అని చెప్పారు. మంచిదే, రేపటి నుంచి వెహికల్స్ పెంచి రైతుల నుంచి లేట్ చేయకుండా జొన్నలు కొంటే మంచిది. మీరు వెహికల్స్ పెట్టలేని పక్షంలో రైతులు తమకు ఉన్నటువంటి ట్రాక్టర్ వెహికల్స్ పెట్టుకుంటారు. దాన్ని GPS ఇంకొకటి అని చెప్పేసి ఇబ్బంది పెట్టకుండా ప్రతి ట్రాక్టర్కు ప్రభుత్వమే ఏదన్నా గుర్తింపు ఇచ్చేసి రైతుల వద్ద ఉన్నటువంటి మొత్తం జొన్నల్ని రైతుల వెహికల్స్ తెచ్చుకుంటే ఆలస్యం కాకుండా అన్లోడ్ అయ్యి కొనుగోలు చేసే పద్ధతిలో చర్యలు తీసుకోమని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. జొన్న రైతులతో పాటు మొక్కజొన్న రైతులను ఈ ప్రభుత్వం పూర్తిగా వదిలిపెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా మొక్కజొన్న రైతులు మద్దతు ధర 2400 ప్రభుత్వం ప్రకటించింది. మీరు ప్రకటించిన మద్దతు ధరను ఈరోజు అమలు చేయమంటే అమలు చేయడం లేదు. కేవలం 1500, 1600 అమ్ముకొని నష్టపోతున్నారు.
మళ్ళీ మా బాధలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేదు. ఎన్నికలప్పుడేమో రైతుల వద్దకు వచ్చి మాయమాటలు చెప్తారు, మళ్ళీ ఈరోజు పంట పండి కళాల్లో మీకోసం ఎదురు చూస్తుంటే మీరు ఈ రోజు రేపు ఈ రోజు అని చెప్పేసి కేంద్రం మీద రాష్ట్రం, రాష్ట్రం మీద కేంద్రం ఇద్దరే కలిసి రైతులు మోసం చేస్తున్నారు. అలా ఆ నిర్లక్ష్యం చేయకుండా త్వరగా చర్య తీసుకొని మొక్కజొన్న రైతులు కూడా కొనుగోలు చేసి రైతాంగానికి న్యాయం చేయమని చెప్పేసి కోరుతున్నాం.